వినుడి జనులారా శ్రీ వెంకటేశ్వరుని దివ్య చరితము వినుడి జనులారా. నిరుపమానము పరమాద్భుతము, నిరుపమానము పరమాద్భుతము తిరుమలపతి కలియుగ మహాత్మ్యము వినుడి జనులారా. శ్రీ వెంకటేశ్వరుని దివ్య చరితము వినుడి జనులారా. భారత భూమిని తిరుపతి అను ఒక పుణ్యక్షేత్రము కలదు. భక్తుల పాలిటి కామధేనువై ఖ్యాతిగాంచి వెలయు. అలాంటి ఈ తిరుపతి పట్నంలో సూరయ్య అనే ఒక పేదవాడు సంసార భారం పెరిగిపోయి ఆలుబిడ్డలను పోషించుకోలేక ఉన్న ఇల్లు తాకట్టు పెట్టి ఒక వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర కొంత డబ్బు అప్పు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కాయకష్టం చేసి ఆ అప్పును క్రమక్రమంగా తీర్చివేశాడు. ఈ సందర్భంలో వెంకన్న అనే ఒక పెద్ద మనిషి వీళ్ళిద్దరికీ మధ్యవర్తిగా ఉండి ఈ వ్యవహారాన్నంతా జరిపించాడు. ఇది జరిగిన కొంతకాలానికి పాపం ఆ వెంకన్న అనే పెద్ద మనిషి ఒక రోజున హఠాత్తుగా మరణించాడు. జై శ్రీమద్రమారమణ గోవిందో హరి. సూరయ్య అప్పు తీసుకున్న సంగతి గాని ఇచ్చివేసిన సంగతి గాని ఆ ఊర్లో చనిపోయిన వెంకన్నకి తప్ప మరింకెవరికీ తెలియదు. వెంకన్న చనిపోయిన వెంటనే మోసగాడైన ఈ వడ్డీ వ్యాపారి సూరయ్య ఇంటిని కాజేయాలన్న దురాశతో కోర్టులో సూరయ్య మీద దావా వేశాడు. కోర్టులో విచారణ ప్రారంభమైంది. నేను చేసిన బాకీ పూర్తిగా చెల్లించి వేశానంటాడు ఈ సూరయ్య. రామ నాకేమీ తెలియదంటాడు ఈ వడ్డీ వ్యాపారి. అయ్యో రామా నేనిచ్చేశానంటాడు ఈ సూరయ్య. రామ నాకేమీ తెలియదంటాడు ఈ వడ్డీ వ్యాపారి. అయ్యో రామా నేనిచ్చేశానంటాడు. ఈ గందరగోళంలో కోర్టు వారు ఏమన్నారంటే, ఏమయ్యావో వెర్రి సూరయ్యా తెలివిలేని పిచ్చి పుల్లయ్యా. ఏమయ్యావో వెర్రి సూరయ్యా తెలివిలేని పిచ్చి పుల్లయ్యా. అప్పు తీర్చానంటూ మొత్తుకుంటావు, దాఖలా ఇమ్మంటే చూపకుంటావు. ఉన్న సాక్షి ఒకడు పోయేనంటావు, చెప్పవయ్యా ఏమి చెయ్యమంటావు. ఏమయ్యావో వెర్రి సూరయ్యా తెలివిలేని పిచ్చి పుల్లయ్యా. కోర్టు వారిలా ప్రశ్నించేసరికి పాపం ఏం చెప్పాలో తెలియక ఆ సూరయ్య అల్లల్లాడిపోయాడు. జై శ్రీమద్రమారమణ గోవిందో. వినుడి జనులారా శ్రీ వెంకటేశ్వరుని దివ్య చరితము వినుడి జనులారా. ఏం చెప్పాలో ఏం చెయ్యాలో దిక్కుతోకనే ఆ నిరుపేద సూరయ్య శూన్యంలోకి చూస్తూ తన ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏమని ప్రార్థించాడే అంటే, ఓ వెంకటేశ్వర ఆపద మొక్కులవాడా అనాథ రక్షక కాపాడవా నన్ను కాపాడవా. శ్రీ వెంకటేశ్వర దయచూపవేమిరా. భక్తుల పాలిటి కల్పతరువు కలియుగమున ప్రత్యక్ష దైవము. నీవే నన్నాదరించవా, నీ సత్యము చూపించవా. శ్రీ వెంకటేశ్వర దయచూపవేమిరా అని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్న ఆ సూరయ్య ఆర్తనాదాలు విని చనిపోయిన వెంకన్న సరాసరి కోర్టులోనికే నడుచుకుంటూ వచ్చాడు. చనిపోయిన వెంకన్న ఎలా బ్రతుకొచ్చాడా అని అందరూ ఆశ్చర్యపడుతున్న సమయంలో సూరయ్య వడ్డీ వ్యాపారస్తుడి బాకీ పూర్తిగా చెల్లించి వేశాడని
కోర్టు వారికి సాక్ష్యం చెప్పి వెంకన్న సక్కా వెళ్లిపోయాడు. దాంతో ఆ కోర్టు వారు సూరయ్య మీద ఉన్న కేసు కొట్టివేసి వడ్డీ వ్యాపారస్తుని శిక్షించారు. అయితే చనిపోయిన వెంకన్న ఎలా బ్రతికొచ్చాడనుకుంటున్నారు? ఎలా బ్రతికొచ్చాడనుకుంటున్నారు? ఆనాడు గజేంద్రుని కాపాడడానికి వచ్చిన శ్రీ విష్ణుమూర్తిలా ఈనాడు మన సూరయ్యని కాపాడడానికి ఆ ఏడుకొండలవాడు ఏడుకొండలు దిగి వచ్చాడు. ఏడుకొండలవాడా వెంకటరమణ